అంటే ఆంధ్ర తెలంగాణ. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అండి. ఏంటి హోటల్ స్టైల్ అనుకుంటున్నారా? కాదు, ఇది మన ఇంట్లో చేసుకునే అసలు సిసలైన తెలంగాణ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు వెంటనే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకోవాలి. సాజీరా, పట్ట, లవంగ, ఇలాయచి, ఇంకా మీ దగ్గర భోజరాకు అదే బగారాకు ఉంటే ఆ బగారాకు కూడా వేసేసుకోండి. ఇక్కడ చూడండి వీడియోలో అవన్నీ వేడైన ఆయిల్‌లో ఎంత బాగా డాన్స్ చేస్తున్నాయో! చూడ్డానికి భలే ఉంది కదా! ఇప్పుడు అవి బాగా వేగిపోయిన తర్వాత వెంటనే వాటిలో మనము ఉల్లిపాయలనేవి వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలేంటంటే సన్నగా కట్ చేసుకోవాలండి. క్యూబ్స్‌లా కాకుండా సన్నగా కట్ చేసుకోవాలి. ఏసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీరు చూడండి ఇక్కడ ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడు ఈ ఆనియన్స్‌లోకి మనము వేసుకుంటున్నాము చాప్ చేసి పెట్టుకున్న షిమ్లా మిర్చి, అదే మన క్యాప్సికమ్, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అండ్ పచ్చిమిరపకాయలు. ఇవన్నీ వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నాకు బీన్స్ అందుబాటులో లేదు కాబట్టి నేను బీన్స్ స్కిప్ చేసేసాను. మీకు ఒకవేళ బీన్స్ అందుబాటులో ఉంటే గనుక మీరు బీన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చు. ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు వచ్చే స్మెల్ ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆ వాసనకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్లేట్ పట్టుకొని మన కిచెన్ బయట వెయిటింగ్ చేస్తారు. ఇప్పుడు ఈ వెజిటబుల్స్‌లోకి మనం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే వెజిటబుల్స్ అన్నవి సాఫ్ట్ అవ్వాలి కాబట్టి. సాల్ట్ వేస్తే అందులోంచి ఆ మాయిశ్చర్ అనేది ఆ వెజిటబుల్స్‌లోంచి ఆ మాయిశ్చర్ అనేది బయటకొచ్చి తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. ఆ తర్వాత మనం ఇక్కడ వేసుకుంటున్నాము లైట్‌గా గరం మసాలా పౌడర్. అది కూడా వేసేసుకున్న తర్వాత నీట్‌గా కలుపుకొని, కాసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మన వెజ్జెస్ చాలా బాగా సాఫ్ట్‌గా అయిపోయాయి. సాగీగా లేకుండా. సాగీ అంటే మరీ పచ్చిగా లేకుండా. ఇప్పుడు దీంట్లోకి మనం వేసుకుంటున్నాం పసుపు. పసుపు అనేది ఆప్షనల్. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు. ఆ తర్వాత కాసేపు మూత పెట్టి మన ఈ వెజిటబుల్ మిక్స్చర్ అన్నది సైడ్‌కి పెట్టుకోండి. ఇక్కడ చూడండి వెజిటబుల్స్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఆ తర్వాత మూత తీసుకొని నేను ఇక్కడ తీసుకుంటున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆప్షనల్ అండి. మీ ఇష్టం వేసుకోండి. బట్ ఇది ఎగ్ రెసిపీ కాబట్టి నాన్ వెజ్ రెసిపీ కాబట్టి చాలా బాగుంటుంది. టేస్ట్ అద్దిరిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ లేకుండా అయినా ఏ నాన్ వెజ్ వంట అవుతుంది చెప్పండి. అందుకే ఇది ఖచ్చితంగా మీరు మాత్రం యాడ్ చేసుకోండి. అది వేసుకున్న తర్వాత దాంట్లో పచ్చి వాసన పోవాలి. కాబట్టి అది వేసుకొని మంచిగా కలుపుకోండి. చాలా బాగా ఫ్రై అయిపోవాలి. ఆ వెజిటబుల్స్‌కి అనేది జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా పట్టాలి. పట్టిన తర్వాత మీరిక్కడ చూడండి వెజిటబుల్స్‌కి నేను ఎంత బాగా పట్టించానో ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నది. నీట్‌గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. దీంట్లో మనం మిర్చి పౌడర్ యాడ్ చేయట్లేదండి. ఓన్లీ మనం పచ్చిమిరపకాయలు ఏవైతే వేసుకున్నామో ఆ పచ్చిమిరపకాయల కారం మాత్రమే. ఇప్పుడు నేను ఇక్కడ 6 ఎగ్స్ ఆల్రెడీ బీట్ చేసుకొని పెట్టుకున్నాను. మీ అందుబాటులో ఉన్న ఎగ్స్‌ని బట్టి అంటే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ మీరు తీసుకోవచ్చు. ఎగ్స్ వేసుకున్న తర్వాత మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ ఎగ్స్ అన్నవి మంచిగా మన వెజిటేబుల్స్ మసాలా ఏదైతే మనం ప్రిపేర్ చేసామో ఈ ఎగ్స్ అన్నవి దాంట్లో మంచిగా మిక్స్ అయిపోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయ్యాక తీసారంటే ఇలా ఆమ్లెట్ లాగా తయారవుతుంది. ఇప్పుడు ఈ మిక్స్చర్‌ని మనం నీట్‌గా కలుపుకోవాలి. ఎలా అంటే అది మొత్తం పొరటులాగా అయిపోవాలి. చిన్న చిన్న, చిన్న చిన్న ముక్కలు మనం చపాతీకి తింటాం గదా! అలా ఎగ్ ఫ్రై లాగా అయిపోవాలండి. రౌండ్‌గా కలుపుకోండి. ఎందుకంటే ఎగ్ కాబట్టి కింద అడుగంటిపోతుంది. ఆ తర్వాత మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రైడ్ రైస్‌కి ఎప్పుడైనా చల్లారిపోయిన రైసే వెయ్యాలి. సో దట్ ఆ రైస్ అన్నది మంచిగా పొరలు పొరలుగా వస్తుంది. చూసారా? ఇదంతా వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో మాత్రమే మనం దీన్ని టాస్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి మన రైస్ ఎంత బాగా పొరలు పొరలుగా వచ్చిందో. లాస్ట్‌లో మీరు కొత్తిమీర గానీ, స్ప్రింగ్ ఆనియన్ గానీ వేసి దింపారంటే అబ్బబ్బబ్బబ్బా! మన తెలంగాణ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మాత్రం అద్దిరిపోతుందండి. చికెన్ లేకపోయినా సరే ఈ ఫ్రైడ్ రైస్ ముందు అన్నీ సైడ్ అయిపోతాయి. ఒక్క ప్లేట్ తింటే సరిపోదు. ఇంకా కొంచెం పెట్టు అనడం మాత్రం గ్యారంటీ. ఇట్లాంటి ఇన్‌స్టంట్ అండ్ క్విక్ టిప్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.